హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ సిటీకి క్లోజ్గా ఉన్నా కూడా కంప్లీట్గా డిఫరెంట్ వరల్డ్లో ఫీల్ అవుతాయి. గండిపేట్ లేక్ పార్క్ అనేది ఎగ్జాక్ట్లీ అలాంటి ప్లేస్ అనమాట. కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఈ పీస్ఫుల్ లేక్ మీ ఫ్యామిలీ కోసం ఒక పర్ఫెక్ట్ వన్ డే గేట్వే అవుతుంది. ఈ లేక్ని ఉస్మాన్ సాగర్ అని కూడా పిలుస్తారు. ఇది బిల్డ్ చేసింది 1920లో. హైదరాబాద్ 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నారు కదా, ఆయన బిల్డ్ చేశారు. 1908లో వచ్చిన గ్రేట్ మూసీ ఫ్లడ్ తర్వాత సిటీని ఫ్లడ్స్ నుంచి కాపాడడానికి అండ్ డ్రింకింగ్ వాటర్ కోసం మూసీ రివర్ మీద ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పటికి కూడా ఈ లేక్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్కి ఒక మేజర్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ అని చెప్పాలి. ఈ సాగర్ మహల్ అనే హెరిటేజ్ గెస్ట్ హౌస్ కూడా ఇక్కడే ఉంది. ఇది వన్స్ నిజాం గారి సమ్మర్ రిసార్ట్గా వాడారనమాట. హిస్టరీ అండ్ నేచర్ రెండు కలిసిన ప్లేస్ ఇది. ఈ లేక్ని హెచ్ఎండిఏ డెవలప్ చేసింది. ఇప్పుడు ఈ లేక్ పక్కనే ఉన్న గండిపేట లేక్ పార్క్, ఇది ఫ్యామిలీ పిక్నిక్స్కి, వీకెండ్ హ్యాంగ్అవుట్స్కి పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. 18 acresలో స్ప్రెడ్ అయి ఉంది. అండ్ లోపలికి వెళ్తే మీకు కనబడేది బ్యూటిఫుల్ వాకింగ్ పాత్స్ ఉంటాయి, గ్రీన్ లాన్స్, కిడ్స్ కోసం ప్లే ఏరియా చిన్నగా, అండ్ సన్సెట్ని అడ్మైర్ చేయడానికి కోజీ సీటింగ్ స్పాట్స్ ఉంటాయి. అంటే ఆ లేక్ని చూస్తూ కొంచెం చాయ్ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట మేము చేసినట్టు. అండ్ బోటింగ్ కూడా ట్రై చేయొచ్చు, కానీ నాకు తెలిసి బోటింగ్ లేదు ఇక్కడ, మేము ఎప్పుడు ట్రై చేయలేదు. సో చిన్న చిన్న ఫిషింగ్ స్పాట్స్ కూడా ఉన్నాయి, కానీ అది లోపలికి వెళ్ళాలి, అది చాలామంది వేరే వాళ్ళు వెళ్తారనమాట. అండ్ ఫుడ్ కోసం కూడా వరీ అవ్వకండి, పార్క్ దగ్గర చాలా రెస్టారెంట్స్ అండ్ కెఫేస్ ఉన్నాయి. హైదరాబాదీ బిర్యానీ నుంచి ఫ్రెష్ సీ ఫుడ్ వరకు. అండ్ ఈ చెరువు పక్కన, అంటే ఈ లేక్ పక్కన వేరే గల్లీ ఉంటుంది. ఆ గల్లీలో మొత్తం అన్ని ఫిష్ ఫ్రై ఉంటుందన్నమాట. అది ఎంత హైజీనో మనకు తెలియదు, కానీ చూస్తే మాత్రం నోరు ఊరుతుంది అదనమాట. పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓపెన్ ఉంటుంది. తర్వాత చీకటి పడుతుంది కదా, సో అందరినీ పంపించేస్తూ ఉంటారు. ఎంట్రీ టికెట్ 50 రూపీస్ పర్ హెడ్. సో బెస్ట్ టైం టు విజిట్ ఇస్ లైక్ అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. బట్ ఈ వర్షాకాలంలో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, కానీ మొత్తం గ్రీనరీ ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలం అంటే జూలై నుంచి కూడా మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. కాకపోతే కొంచెం వీకెండ్స్లో వెళ్ళినప్పుడు క్రౌడెడ్ ఉంటుంది, అండ్ కార్లు బైక్లు వెళ్తుంటాయి, చాలా పెద్ద లైన్ ఉంటుందన్నమాట. అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేయరు. సో ఇన్సైడ్ లోపల ఏదున్నా స్నాక్స్ ఆర్ రెస్టారెంట్స్ మీద డిపెండ్ అవ్వచ్చు. ఈ లేక్లో స్విమ్మింగ్ గట్రా అవన్నీ చేయకూడదండి, ఆయన వెళ్ళడానికి కూడా వీలు ఉండదు అనుకోండి, అది వేరే విషయం. అండ్ టైం ఉందంటే నియర్ బై కొన్ని ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చు, లైక్ చిల్కూర్ బాలాజీ టెంపుల్, ఫేమస్ వీజా బాలాజీ టెంపుల్ అండ్ చాలా దగ్గరలో ఉంది. సో ఇక్కడ నుంచి మీకు ఒక 1/2 hour దూరంలో ఉంటాయి అన్నమాట. థీమ్ పార్క్ ఫ్యాన్స్ కోసం ఓషన్ పార్క్ ఉంటుంది. ఓషన్ పార్క్కి ఈ పార్క్కి నాకు తెలిసి ఒక 15 minutes డిఫరెన్స్ ఉంటుంది. ట్రెజర్ ఐలాండ్ కూడా ఇక్కడ ఉంది, సో అది కూడా చూసుకోవచ్చు. దాని తర్వాత ఫారెస్ట్ పార్క్ అని ఒకటి ఉంటుంది అనమాట, మంచిర్యాల ఫారెస్ట్ పార్క్, అది కూడా మీకు దగ్గరలోనే ఉంటుంది. కానీ ఇవన్నీ కవర్ చేయడానికి మీకు కుదరకపోవచ్చు, మేబీ 1 or 2 places మీరు కవర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీకెండ్ మీ ఫ్యామిలీతో కొంచెం నేచర్, కొంచెం హిస్టరీ, కొంచెం రిలాక్సేషన్ కావాలంటే గండిపేట్ లేక్ పార్క్ డెఫినెట్గా విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కోసం మరో అడ్వెంచర్తో కలుసుకుందాం. బాయ్ ఫర్ నౌ.